ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది సేఫ్ ప్రొసీజర్. అంటే ఇది మొత్తం హోల్ స్టమక్. అందులో ఈ పార్ట్‌ను అంటే 80% స్టమక్‌ని తీసేసి ఓన్లీ 20% ఆఫ్ ద స్టమక్‌ని ఉంచుతాం. అప్పుడు ఏమైతుంది? నువ్వు అంతకుముందు 10 ఇడ్లీ తినేవాడివి ఇప్పుడు 1-2 ఇడ్లీ తినగానే నీకు సరిపోతుంది. అది నాట్ ఓన్లీ ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రెలిన్ అనే ఒక హార్మోన్ వస్తుంది. ఆ వచ్చే అదేం చేస్తుంది గ్రెలిన్ అనే హార్మోన్? తిను తిను అని చెప్పే హార్మోన్. ఆ హార్మోన్ వచ్చే ప్రాంతాన్ని కూడా తీసేయడం వల్ల నీకు 1 ½ ఇడ్లీ తినగానే చాలురా బాబు అని మైండ్‌కి కూడా అంటే యు ఆర్ ఫూలింగ్ యువర్ మైండ్. సైకలాజికల్‌గా నీకు ఇబ్బంది లేదు. తక్కువ తినగలుగుతున్నావు. దానివల్ల నీకు స్లోగా 3-6 మంత్స్‌లో వెయిట్ లాస్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ బైపాస్ ప్రొసీజర్‌లు ఏవైతే ఉన్నాయో ఆర్‌వైజీబీ అండ్ మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని 2 రకాలు. అందులో ట్యూబుని చిన్నగా చేయడము, తక్కువ చేయడమే కాకుండా దాన్ని బైపాస్ చేస్తాం. అంటే చిన్న పేగు 5-6 మీటర్లు ఉంటుంది. 5-6 మీటర్ల దాటుకుంటా పోయినప్పుడు మన బాడీకి అందే న్యూట్రియంట్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అందకుండా దాన్ని సగం బైపాస్ చేసేస్తే అది సగం మాత్రమే అంటే చిన్న పేగుకి మనకు అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం 100% ఇప్పుడు మనం 100% తిని 100% మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది కదా! దాన్ని నువ్వు 50% కట్ డౌన్ చేసేస్తున్నావు. నువ్వు 3-6 మంత్స్‌లో స్లోగా నీలో ఫ్యాట్ తగ్గిపోయి మజిల్ మాత్రమే మిగిలి ఒక మంచి షేప్ రావడమే కాకుండా బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్‌లోకి వస్తున్నాయి. అందుకే నేను అందరికీ ఏం చెప్తానంటే మీకు బెరియాట్రిక్ సర్జరీ అనేది మిమ్మల్ని షారుఖ్ ఖానో, సల్మాన్ ఖానో లేదా ఐశ్వర్య రాయో చేయడానికి కాదు. మీకు ఫ్యూచర్‌లో వచ్చే ఈ అన్ని రోగాలను రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చుంటే వాటిని కంట్రోల్‌లోకి తేవడం. ఎందరో మంది నా పేషెంట్లు షుగర్ మీద హై డోస్ ఆఫ్ ఇన్సులిన్‌లో ఉన్నవాళ్ళు ఈరోజు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోని పరిస్థితి. హైపర్ టెన్షన్‌కి ఎన్నో మందులు వాడేవాళ్ళు అవన్నీ ఎప్పుడు వాడాల్సిన అవసరం పడదు. అంటే అందుకే దీన్ని బెరియాట్రిక్ సర్జరీ అనడం కంటే మెటబాలిక్ సర్జరీ. అంటే మనలో ఉన్న రోగాలన్నిటిని తగ్గించే సర్జరీ అని అర్థం. సో కాబట్టి బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ అ సేఫ్ ప్రొసీజర్. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కరోజు మాత్రమే 1 లేదా 2 రోజులు మాత్రమే హాస్పిటల్‌లో ఉంటారు. ఆపరేషన్ అయిన తర్వాత మీకేదో చాలా తినాలనే క్రేవింగ్ ఉండి మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే మీరు కంట్రోల్‌లోకి వస్తారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత నిజంగా సేఫ్ 99.9% ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఏదో టీవీలో ఎవడో ఎక్కడో దేశంలో చచ్చిపోయిండంటే అట్లాంటి ఎందరో మంది చిన్న హైడ్రోసిల్ సర్జరీ చేసిన వాళ్ళు కూడా చనిపోతుంటారు. దాన్ని ఎవరు హైలైట్ చేయరే. సో ఇప్పుడు 100 మందికి సర్జరీ చేస్తే హార్డ్లీ ఒక్కరికి ఏమన్నా జరిగితే జరుగుండొచ్చు. అంటే ఏంది ఏదైనా మేము స్టాప్లర్‌తో లాప్రోస్కోపీ ద్వారా చేస్తాంగా కట్ చేసి చేయము. కెమెరాలు పెట్టి స్టాప్లర్ లాప్రోస్కోపీ. అందులో వాడే ఏంది స్టాప్లర్స్ వాడతాం. అది ఏదైనా మాల్ ఫంక్షన్ కావడము, ఏదైనా లీక్ కావడం అట్లాంటప్పుడు అది కూడా ఇమ్మీడియేట్‌గా గుర్తిస్తే ఎటువంటి ప్రాబ్లమ్ రాదు.